హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. నా పేరు అంబిక. ఈరోజు విన్నీ చేతి వంటలో టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అస్సలు ఎండలో టమాటాలు ఎండబెట్టకుండా, ఉప్పులో ఊరబెట్టకుండా అప్పటికప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అనమాట ఈ పచ్చడి తయారు చేయడం. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా నేను ఇక్కడ ఈ టమాటా పచ్చడి కోసం ఒక అరకిలో ఈ విధంగా పండిన టమాటాలని తీసుకున్నానండి. బాగా గట్టిగా ఉన్న టమాటాలు అయితే ఈ పచ్చడికి చాలా బాగుంటుంది. వీటిని శుభ్రంగా కడిగేసుకుని ఒక పొడి క్లాత్తో పూర్తిగా తుడిచేసుకోవాలి. తర్వాత ఒక గంట పాటు ఫ్యాన్ కింద పెట్టుకుని దానిలో ఉన్న చెమ్మ కూడా పోయే వరకు పూర్తిగా ఆరిన తర్వాత దీన్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత దీనిలో అరకిలో టమాటాలకి 60 గ్రాముల వరకు చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండులో పిక్క పీచు అలాంటి ఏమీ లేకుండా దీన్ని బాగా క్లీన్ చేసుకుని ఈ టమాటాల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టమాటాలు చింతపండు అనేవి బాగా దగ్గరగా ఉడికే వరకు దీన్ని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని బాగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకుని ఇవి కూడా చిటపటం అనే వరకు ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి బాగా దగ్గరగా మగ్గినాయి కదండి. ఈ విధంగా మగ్గితే టమాటా వాసన కూడా అంతగా ఏమీ రాదు. తర్వాత ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని ఉడికించి పెట్టుకున్న ఈ టమాటాని చింతపండు పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి, మెంతిపిండిని కూడా దీనిలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు, అంటే ఒక 50 గ్రాముల వరకు సాల్ట్ వేసుకున్నానండి. ఈ సాల్ట్ కొంచెం ఎల్తుగానే తీసుకున్నాను. 50 గ్రాములకి కొద్దిగా తగ్గించానండి. ఒకవేళ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక 50 గ్రాముల వరకు పచ్చికారం వేసుకోవాలి. తర్వాత ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేటప్పుడు ఈ పచ్చడి అనేది గట్టి అనిపిస్తే ముందుగా ఒక టీ గ్లాసు నీళ్లు బాగా మరిగించుకోవాలండి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా దీనిలో పోసుకుంటూ వీటిని ఈ విధంగా రుబ్బుకోవాలి. పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది. వేడి నీళ్ళే పోయాలండి, అస్సలు చన్నీళ్ళు అయితే పోయకూడదు. పచ్చడి పాడైపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 1 కప్పు వేరుశనగ నూనె వేసుకోవాలి. మీరు కావాలి అంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఏదైనా బాగానే ఉంటుంది. ఇది వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును కూడా వేసుకుని ఒక 4 ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని 2 రెబ్బల వరకు కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఈ తాలింపు అనేది బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న ఈ పచ్చడిని దీనిలో వేసుకోవాలి. స్టవ్ అయితే ఆపకూడదండి. స్టవ్ ఆన్లోనే ఉంచి ఈ పచ్చడిని వేసుకుని ఈ విధంగా మరిగే నూనెలో ఈ పచ్చడిని వేసుకుని కొద్దిసేపు ఈ పచ్చడి నూనెలో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించడం వల్ల టమాటాలు పచ్చి వేసాం కదండి, కొంచెం ఏమన్నా ఆ స్మెల్ ఉంటే అది కూడా పోతుంది. ఈ విధంగా కొద్దిసేపు కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి. నూనె అయితే ఎక్కువ అనిపిస్తుంది కదండి. ఇలా కలిపేటప్పుడు ఈ నూనె అంతా ఈ టమాటా పచ్చడి అయితే పీల్చేసుకుంటుంది. అస్సలు నూనె ఎక్కువ అవ్వదండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా నూనె అయితే తర్వాత పైకి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే పచ్చడి అస్సలు పాడవదండి. ఈ పచ్చడి అయితే 4-5 నెలల వరకు బయట ఉన్నా అసలు ఏమీ పాడవదు. అప్పటి వరకు కూడా ఉండదు, త్వరగానే తినేస్తారు, అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ పచ్చడి ఇదే విధంగా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.